హాయ్ అండి. బయటైతే చాలా వర్షం పడుతుంది. ఆ వర్షంలో వేడివేడిగా ఏమన్నా తినాలని నేనైతే పకోడీ చేస్తున్నా. ఎవరికైనా వర్షం పడితే టీయా, బజ్జీలా, మిరపకాయలా తినాలని ఉంటది. నాకైతే పకోడీ అంటే చాలా ఇష్టం. అందుకోసం నేను పకోడీ రెడీ చేస్తున్నా. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. వాళ్ళ కోసం రెడీ చేస్తున్నా. పాప స్కూల్ నుండి వచ్చే టైం అయిందండి. చాలా వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా పాప కోసం వెళ్ళాను. వెళ్ళేసరికి మా పాప స్కూల్లో అయితే ఇలా చాలా వర్షం పడిందండి. అసలు నడవడానికి కూడా వీల్లేదు. అయినా ఆ వర్షం నీటిలోనే నేను పాప దగ్గరికి వెళ్ళాను. పాప అయితే చాలా భయపడింది. వాటిలోకి వెళ్ళి ఎట్లా వెళ్ళడం అని. చూడండి ఎంత వర్షం పడిందో. ఆ వర్షంలోకి వెళ్ళి అయితే మేమిద్దరం వెళ్ళాము. తనైతే నన్ను ఎత్తుకోమంది. కానీ బ్యాగ్ కూడా ఉంది కదా, నాకు రెండు తీసుకెళ్ళడం కష్టమైంది. అందుకోసం ఎలాగో బయటకు వచ్చేసాము. మళ్ళీ మా పెద్ద పాప కోసం వెయిట్ చేసాం. వర్షంలో ముగ్గురం నానుకుంటా ఇంటికి వచ్చాం. చాలా తడిసామండి. తడిసిన తర్వాత మేమైతే చాయ్ పెట్టుకున్నాం. వర్షానికి టీ తాక్కుంటూ పకోడీ తింటే చాలా బాగుంటుందండి. నేనైతే టీ పెట్టాను. నేను మా పిల్లల కోసం పకోడీ రెడీ చేస్తే ఒకరైతే బిస్కెట్ తెచ్చుకున్నారు, ఇంకొకరైతే మురుకులు తీసుకొచ్చుకున్నారు. నేనైతే పకోడీ తిన్నానండి. మా పిల్లల కోసం రెడీ చేస్తే వాళ్ళైతే తినలేరండి. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తిన్నారండి. టీ అయితే చాలా బాగుంది. వర్షంలో నానాక టీ తాగితే చాలా బాగుంటుందండి.